నువ్వెందుకు పోతున్నారా లుల్లు మాల్ చెప్పురా. నీకు పోయే ఇంట్రెస్ట్ ఉందా? అమ్మో నువ్వెందుకు పోతున్నావు? ఇటువంటి అన్నలు ఏదో రాష్ట్రం నుంచి బతుకు తెరువు కోసం అని చెప్పి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లల్ని అంటే ఫ్యామిలీని వదిలేసి వస్తారు. సో ఇట్లా పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ పిల్లలు యాదికి వచ్చి బాగా కనెక్ట్ అవుతారు. సో అట్నే మన చిన్నోనికి బాగా కనెక్ట్ అయ్యాడు. ఆయన బాయ్ చెప్తా అంటే ఆయనకి కొంచెం బాధ అనిపిస్తుంది. బాయ్ చెప్పని ఇస్తలేడు, అట్నే పట్టుకొని ఉంటాడు. బాయ్ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎడిపోతాడా? ఎడిపోతున్నావు? ఎడిపోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? నువ్వు ఎడిపోతున్నావు? ఎడిపోతున్నావు చెప్పు, చెప్పురా. లుల్లు మాల్ అంటారా? లుల్లు మాల్ అను. ఏది? లుల్లు మాల్. మొన్న చిన్నోని బర్త్డే అప్పుడు అమ్మోళ్ళు, అక్కోళ్ళు, చెల్లెళ్ళు అందరు ఇంటికి వచ్చారని చెప్పినా కదా. అయితే ఆడోళ్ళందరూ కలిసి లుల్లు మాల్కు పోదామని వేషం కట్టిరు. లుల్లు మాల్కు పోదామని లొల్లి పెట్టిరు. వాళ్ళు ఎస్ అన్నాక మనం తుస్ అన్నా నో అన్నా వాళ్ళు కస్సు బుస్ అంటారు కాబట్టి వద్దనిపించినా సర్దుకు పోయినాం. సప్పుడేగా పోదామని డిసైడ్ అయినాం. అయితే పోయే ముంగట మా నాన్నని, మా తమ్ముడిని, వీళ్ళందరినీ కూడా అరే లుల్లు మాల్కి అసలు మనం ఎందుకు పోదామని అందరిని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఎట్లున్నాయి ఒకసారి చూడుర్రి. నానా నువ్వు లుల్లు మాల్ ఎందుకు పోతున్నావు? నాకేం పని లుల్లు మాల్కు? మరి ఎందుకు పోతున్నావు? అట్టితోటి సోపతి గారికి రాబోదు బలవంతంగానా? బలిమిటికి పట్టుకపోతుర్రా? బలిమిటి కానీ అటు నుంచి అటు వస్తారు కదా మనకుండా కదా, ఇక అట్టే పోతే కానీ అట్లా అంతే తప్ప నీకు పోయే ఇంట్రెస్ట్ లేదా? ఏం కదా ఇంకా షాపింగ్ కదా నాకు. సాగర్ నువ్వెందుకు పోతున్నారా లుల్లు మాల్? నువ్వు లుల్లు మాల్ ఎందుకు పోతున్నావు చెప్పు, చాలు చెప్పు. నువ్వు చూపించకపోయినావు ఫేస్. చెప్పురా నువ్వెందుకు పోతున్నావు? చెప్పురా. నీకు పోయే ఇంట్రెస్ట్ ఉందా? అమ్మో ఇంకోసారి అమ్మో నువ్వెందుకు పోతున్నావు లుల్లు మాల్? నువ్వెందుకు పోతున్నావు? అక్కోళ్ళు రమ్మన్నారు కాబట్టి అంతేనా? తప్పదు కాబట్టి ఎగేసిందే ఇది కదా అందరినీ. నువ్వు కూడా మంట అయిపోయినా. నువ్వు ఎందుకు లుల్లు మాల్ పోతున్నావు? అన్ని మాల్స్ అన్ని కవర్ చేసినాయి కాబట్టి ఇది ఒకటి మిగిలింది కాబట్టి పోతున్నా. లుల్లు మాల్ ఎక్కడుందని పరిచయం కాకుర్రి. మీకు జేఎన్టీయూ తెలుసు కదా, అదే కూకట్పల్లి దగ్గర జేఎన్టీయూ దగ్గర మన లెఫ్ట్ కొట్టి హైటెక్ సిటీ పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో లుల్లు మాల్ ఉంటుంది. ఇదివరకు మంజీరా మాల్ అని ఉండేది, దాని పేరే మార్చి లుల్లు మాల్ అని పెట్టిర్రు గారి. అంటే లుల్లు మాల్ వాళ్ళు మంజీరా మాల్ని కొనుక్కున్నారు అన్నట్టు. సరే ఇక లుల్లు మాల్ ఎట్లున్నదంటే ఒక 10 డీమార్ట్లు కలిపితే ఎట్లుంటో ఆ టైప్లో ఉంది. అంటే అందులో స్పెషల్ థింగ్ ఏంటంటే హైపర్ మార్కెట్. అఫ్ కోర్స్ మనం ఇక్కడికి పోయిన తర్వాత అద్భుతం మ్యాటర్ ఏంటంటే ఫోటోగ్రఫీ అలో లేదు. స్టార్టింగ్లో మాత్రం ఫోటోగ్రఫీ విపరీతంగా అలో చేసిరు. అండ్ లోపలికి పోయి లుల్లు మాల్కి పోయి ఇష్టం ఉన్నట్టుగా తిన్నారు చేసిరు కాబట్టి ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ లుల్లు మాల్ అండ్ ఫోటోగ్రఫీ ఆల్సో నాట్ అలౌడ్ ఇన్ లుల్లు మాల్. అందుకే లోపల పెద్దగా తిరిగినా ఏం చూపించడానికి లేదని బయటకు పోతే బయట కొన్ని షాపులు ఉన్నాయి. అబ్బా ఇది చేయితో తయారు చేసిన బొమ్మలు అంటే ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ షాప్లోకి పోయినాం. మేము పోయిన రోజే ఓపెనింగ్, మేము పోయిన రోజే అది స్టాల్ చేసిరట. దుకాణం రిబ్బన్ కటింగ్ అయింది. బెలూన్స్ కూడా అట్లా గాలి దిగని బెలూన్లతోటి కలకలలాడుతున్న షాప్లోకి మేము పోయినాం. బొమ్మలు మస్తున్నాయి, ఇక కాస్ట్లీ ఉన్నాయి. అబ్బా లుల్లు మాల్లో ఏది పట్టుకున్నా అగ్గిపీరమే ఉన్నది. చిన్న పొలగాండ్ల డ్రెస్సులు కొందామంటే 2500 నుంచి వెళ్ళి షురువు ఉన్నాయి. పెద్దోళ్ళకి కొందామంటే 4000, 3000, 5000 దగ్గర దాకా ఉన్నాయి. తక్కువ రేట్లు అయితే ఏమీ లేవు. ఇవి చూసిరా, రాళ్ళతోటి చెక్కినటువంటివి అండ్ మట్టితోటి చేసినటువంటి బొమ్మలు అన్నట్టు అలంకరించుకోవడానికి చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకు భలే ఉంటాయి, ఆట వస్తువులు లెక్క మంచిగా ఉంటాయి.
ఆ చిన్నోడు ముడతాడట, అస్సలు ఆగుతలేడు. నేను ముడతానే అన్నట్టుగా ఉరతాడు. ఇక వానితోటి కూడా ముట్టిద్దామని పోతే వాడేమో తలకాయనే పడతాడు. అందుకని చెప్పి జర దూరం. అసలే వాడు ఏది ముట్టినా కానీ డైరెక్ట్గా మౌత్ అన్నట్టు ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఆ బొమ్మలు చూడంగానే పిల్లలకి కొనిపిద్దాం అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది, కానీ ఒక్కసారి వాళ్ళ చేతిలో పడ్డదంటే తలకాయ మెడకాయ సపరేట్ అయిపోతాయి. వండానికి తలకాయకి సంబంధం ఉండదు. తలకాయ వాళ్ళ నోట్లో ఉంటుంది, బాడీ మాత్రం ఇంట్లో ఉంటుంది. అందుకనే ఏం కొనియలేదు. కారులో పెట్టుకోవడానికి మంచిగా ఉంటాయి. పోయేటప్పుడు షాప్ ఓనర్ మాట్లాడిండు, కానీ ఆ షాప్ ఓనర్ మాటలు ఏంటంటే 2 వర్షన్లు కనబడ్డాయి. ఈ రోజే ఓపెన్ అయింది, ఏంది విండో షాపింగ్, ఏంది ఇది అంతా వీడియోలు తీసుడు అన్న ఫీలింగు కనబడ్డది. రెండోది పబ్లిసిటీ చేసుకోవచ్చులే అని చెప్పినట్టు కూడా అనిపించింది. ఓకే, ఈరోజు ఫస్ట్ డేనా? ఓ ఫస్ట్ డేనా? All handmade items. These are all. See all this is all from Korea, sir. Okay. Nice. Superb shop. Right. ఎందుకురా నాయన మీరు వచ్చి సతాయిస్తారు అనిపించిందా, లేదంటే బాగానే పాజిటివ్గానే చెప్పిట్టు అనిపించిందా? ఇక మా చిన్నోనికి మాత్రం ఈ మాల్లో ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో, ఏ షాప్కి పోతే ఆ షాపులో ఎవరో ఒకరు మాత్రం వీడికి ఫ్రెండ్ అయిపోతున్నారు. అది భలే అనిపించింది. అబ్బా పొట్టోని కూర్చోరా అంటే కూర్చోడట, వాడు నిల్చోనే ఉంటాడట, నిల్చోనే అందులో పట్టుకొని తిరుగుతాడు. చూడురు వాడు 1 year వానికి కరెక్ట్గా వాడి ఏషాలు చూడుర్రి, పెద్ద మనిషి లెక్క. వీడియో పట్టుకొని పోతుంటే అక్కడ ఆపేసిరు, నాట్ అలౌడ్ వీడియో అని. ఒక బ్యూటీ దానిలోకి వచ్చినాం అన్నట్టు. అంటే స్వాతి మేకప్ ఫౌండేషన్ ఏదో దొరుకుతుందేమో అని చెప్పి లోపలికి పోయింది, నైకాకి సంబంధించిన దానిలో. అందులో పోయినాక మా చిన్నోడు అక్కడ లోపల ఉన్న ఒక సేల్స్ బాయో లేదంటే ఆయన మరి ఆ షాప్కి ఓనరో తెలియదు, కానీ ఆయన చాలాసేపు మా వాడితో మాట్లాడిండు. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, నార్మల్గా కాదు, నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈవెన్ నా దగ్గరికి రమ్మన్నా కూడా రాడు. మొత్తం ఆ భయ్యాతోటి ఆయనకి హిందీ, ఈ ఆసామికి ఏదో అర్థమైనట్టు అతనితోటి ఉండి అతనితోటి నవ్వుకుంటూ ఆడుకుంటూ తిరుగుతాడు. ఇక చూడు, మా అమ్మ దగ్గరికి రమ్మని అత్తలేడు వాడు. వాళ్ళ దగ్గరనే ఉంటాడో పాడో మరి. మా అమ్మ దగ్గరికి రాడు, నా దగ్గరికి రాడు, స్వాతి దగ్గరకు రాలేవాడు. ఆ టైప్లో చేసిండు జరసేపు. ఇక స్వాతి మేకప్ వేసుకొని వచ్చిందట. అసలు ఆ మేకప్ ఏమన్నా అర్థమవుతుందా చూడుర్రి. మేకప్ వేసి అయినా చెంప, మేకప్ వేయని చెంప, 2 సేమే కొడుతున్నాయి. లిప్స్టిక్లు వేసుకొని వచ్చిరయ్యా. ఇక లోపలికి పోయి ఆఖరికి మా అమ్మ తీసుకున్నది కదా, మళ్ళీ ఆయన దగ్గరికి పోతాడు చూడుర్రి. పోదాం రారా నీకు తినేటి కొనిపించినాం రారా అన్నగా అత్తలేడు వాడు. మళ్ళీ ఆయన దగ్గరికి ఇక పోతాడు చూడు. నా దగ్గరికి రాడంట, వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా పోనంటే అప్పుడు నేను మళ్ళీ స్వాతి దగ్గర నుంచి చిన్నదాన్ని తీసుకున్నాక అప్పుడు వచ్చిండు. బాయ్ చెప్పి అయిపోయిందా. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ కిందికి దిగి చక్కగా ఆయన దగ్గరికి పోతాడట చూడు. ఆయన లోపలికి పోయిండగా ఆయన చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎటు పోతే అటు తొంగి చూస్తుంటాడు. తమ్ముడు ఎటు పోతుందని అక్క పోయి తెచ్చుకుంటుంది చూడు. దానా బంగారు కిండా దా అంటది. ఆడు మళ్ళీ ఆ షాప్ అయిన దగ్గరికి పోయి చూసుకుంటాడు. మళ్ళా షాప్ అయినా నేను కనబడతలేడు. కనబడకపోతే మళ్ళీ అటు పోయి తొంగి చూస్తాడు, ఇటు పోయి తొంగి చూస్తాడు. చాలాసేపు చూసిన తర్వాత నీకు ఇక్కడ కాదురా ఇక్కడ ఉన్నాడని చెప్పి మళ్ళీ పట్టుకుపోయి ఒకసారి చూపించినాం. ఆ తర్వాత ఆసామిని పట్టుకొని పోయి అక్కడ
అదేంటి క్రిస్మస్కి సంబంధించింది ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఫోటోలు దిగడానికి పోయినాం. అక్కడ సెక్యూరిటీ గార్డ్తో దోస్తానే చేసిండే ఈ ఆసామి. ఈ వీడియో కంటే ముందే చాలాసేపు సెక్యూరిటీ గార్డ్తో ఒక ఆట ఆడుకున్నాడు. అక్కడ క్రిస్మస్కి సంబంధించిన ఒక చెట్టు పెట్టిరు. అక్కడ బ్యారికేడ్లు ఉన్నాయి. ఆ బ్యారికేడ్ల లోపలికి పోయిన తర్వాత ఆయన వచ్చి ఆపిండు, పోవద్దు అని. ఆయన సైడ్ ఒక స్మైల్ ఇచ్చేసరికి ఆయన కూల్ అయిపోయిన తర్వాత అతనితో ముచ్చట పెట్టుకుంటే జరిగింది చాలాసేపు. ఇక ఆ తర్వాత చూడు ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళిద్దరు. ఇటువంటి అన్నలు ఏదో రాష్ట్రం నుంచి బతుకు తెరువు కోసం అని చెప్పి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లల్ని అంటే ఫ్యామిలీని వదిలేసి వస్తారు. సో ఇట్లా పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ పిల్లలు యాదికి వచ్చి బాగా కనెక్ట్ అవుతారు. సో అట్నే మన చిన్నోనికి బాగా కనెక్ట్ అయ్యాడు. నేనే బాయ్ చెప్తా అంటే ఆయనకి కొంచెం బాధ అనిపిస్తుంది. బాయ్ చెప్పని ఇస్తలేడు, అట్నే పట్టుకొని ఉంటాడు. బాయ్ ఎన్నిసార్లు చెప్పినా కానీ. ఏడికెళ్ళి వచ్చిండో ఏమో అన్న. ఇక ఈ చిన్న ఆసామి చూడుర్రి, ఆమెకి ఇక మా బండి ఆమె నెడుతుందట. నానమ్మ నువ్వు ముట్టకు, నేనే నెడతా, నేనే నూక్కపోతా అని కూడా నూక్కొని పోతుంది అన్నట్టు పెద్ద మనిషి. ఇక చూసేటోళ్ళంతా ఈ చంత్రాలు నేను వేసాలు చూసి నవ్వుతారు. చిన్నపిల్లల బట్టల షాపింగ్ అని లోపలికి పోయింది. స్వాతి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ చూడు, ఓ అమ్మో అందులో కొనలేము మనం, 2500 అంటే చిన్నదని డ్రెస్సు మామూలు లేదు, చిన్న ఫ్రాకులే 4000 దాకా ఉన్నాయి అంటుంది. ఈ పిల్లలు తినడానికని ఈ డోనట్స్ అంటారు చూడు, మినీ డోనట్స్ అంటే అవి తీసుకున్నాం డబ్బా. ఇక చెరొకటి ఇచ్చిన కొద్దీ సపరిస్తూ ఉన్నారు. ఇక ఈ ఫ్రాకులే ఎక్కతక్క రేట్లు, అన్ని అడ్డగోలు రేట్ల పాడైనాయి, తక్కువ రేట్లో ఏం లేవు. చెప్పులు 1400కి మామూలు స్లిప్పర్స్ ఉన్నాయి. ఈ ఫ్రాకులు 2500, 3500 ఉన్నాయి. ఈ చిన్న బొమ్మలు సేమ్ టాయ్స్ నాకు తెలిసిన ఒక అన్నోళ్ళ షాప్లో తీసుకొస్తే 300 రూపాయలు ఉండే. ఏది జంతువుల బొమ్మలు ఉన్నాయి కదా, 300 రూపాయలకి పెద్ద సెట్టు. ఇక్కడ కేవలం చిన్న సెట్టే 500 రూపాయలు, 599 రూపాయలు ఉన్నది. సేమ్ బొమ్మ, సేమ్ మెటీరియల్, సేమ్ అంటే సాఫ్ట్ మెటీరియల్ ఉన్నది. మరి హార్డ్ మెటీరియల్ కాకుండా పిల్లలకి కుచ్చుకొని పోకుండా మామూలుగా ఉన్నది. ఇది ఉన్నది చూసిరా ఈ కూరగాయలది. ఈ కూరగాయల బొమ్మ ఉంది కదా, ఆ కూరగాయలు కట్ చేస్తే 2 ముక్కలు అయినట్టుగా ఉంటాయి కదా, ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ. అది ఇదే మాల్లో కింద చూస్తే హైపర్ మార్ట్కి ముంగట 199 రూపాయలకి బాక్స్ ఉన్నది. ఇక్కడ చూస్తుంటే 600 రూపాయలు ఉన్నది బాక్స్. అదే డిఫరెన్స్, అక్కడనే మాల్కి పైన కిందకే డిఫరెన్స్ ఉన్నది. 50 నుంచి 200-300 దొరికే ఇయర్ రింగ్స్ బయట దొరికేటి అన్నీ కూడా ఇక్కడ 500 నుంచి 2000, 3000, 5000 వరకు కూడా ఉన్నాయి. ఈ హైపర్ మార్ట్ లోపల ఫుడ్ ఉంది. అది నాన్ వెజ్, వెజ్ 2 ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నది అబ్బా, రీజనబుల్ రేట్లో ఉన్నాయి. పరోటా అయితే 35 రూపాయలకు 3 పరోటా ఉన్నాయి. ఇక కర్రీస్ వచ్చేసి రీజనబుల్గానే ఉన్నాయి. అన్నీ కూడా 40 రూపాయలకు కర్రీ ఉంది. అది ½ కేజీ, కేజీ, పావు కేజీ అన్నట్టుగా అట్లా పెట్టిరు అన్నట్టు, కిలోల చొప్పున ఇచ్చారు. ఇక చిన్నదానికి కబ్సా బిర్యానీలో ఒక ముక్క, ఒక లెగ్ పీస్ ఇస్తే అది తినుకుంటూ కూర్చున్నది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తిన్నారు. శనివారం నేను మా అమ్మ నాన్ వెజ్ తినాం కాబట్టి మేము పులిహోర, వెజ్ బిర్యానీ తీసుకున్నాం. మేమేమో వెజ్ తింటున్నాం, మిగతా వాళ్ళంతా నాన్ వెజ్ తింటున్నారు. సో నాన్ వెజ్ ప్రియులంతా కూడా నాన్ వెజ్ తక్కువ రేట్లోనే ఉన్నది. అంటే 200 రూపాయలకు చికెన్ బిర్యానీ బయట తిన్నా కానీ అంతే ఉంది. ½ కేజీ 200 రూపాయలకి ½ కేజీ చికెన్ బిర్యానీ అని, మటన్ కానీ అన్నీ కూడా రీజనబుల్ రేట్. అంటే మరీ అంటే ఈ బట్టలకి ఈ మిగతా వాటికి ఉన్నట్టుగా హై కాస్ట్ లెక్క లేకుండా చాలా రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి. ఇక చూడురి ఎంత జనము, ఇంతమంది జనాలు ఉన్నారు అక్కడ. 3rd ఫ్లోర్లో కూర్చొని తినడానికి జాగా ఉందని చెప్తే అందరం 3rd ఫ్లోర్కి వచ్చినాం కదా. ఈ 3rd ఫ్లోర్లో ఉన్న జనాలు అన్నట్టు వీళ్ళు. ఎంతమంది జనాలు ఉన్నారు 3rd ఫ్లోర్లో తినడానికి కూర్చున్న వాళ్ళు. 4th ఫ్లోర్లో పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ ఉంది. అక్కడ అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. అంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కూడా ఆడుకునేవి. ఇట్లా పంచింగ్లు, సుత్తివాటి కొట్టడాలు అసలు ఉంటాయి కదా అవి. అట్లనే కార్ రేసులు, బైక్ రేసులు, ఏమంటారు ఇవి శాటిలైట్ రేసులు, రకరకాల రేసులు అనుకుంటా. ఆ రేసులు ఇవన్నీ ఉన్నాయి, రకరకాల గేమ్స్ ఉన్నాయి. సో అవన్నిటిది ఒక రౌండ్ వేసినాం. చూడుర్రి ఎట్లున్నాయో, ఏమేం గేమ్స్ ఉన్నాయో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పోయి ఆడుకోవచ్చు అన్నట్టు.
తిరుగుడంతా అయిపోయేసరికి పాపం చిన్నోడు బాగా అలసిపోయిండు. అప్పటికే ఫుల్ నిద్ర వస్తుంది కానీ వాడు కంట్రోల్ చేసుకుని మరీ లొకేషన్ని ఎంజాయ్ చేసిండు. ఆ తర్వాత మాత్రం వాని వల్ల కాలేదు. కొద్దిసేపు ఇక వాడు వండుకున్న తర్వాత అక్కడ కూర్చుని పెట్టినాం. మిగతా షాపింగ్లు చేసుకునేటోళ్ళంతా చేసుకున్నారు, తిరిగేటోళ్ళంతా తిరిగిర్రు. ఆ వెనుక ఇక అందరూ కూడా వచ్చి ఫ్యామిలీ ఫోటో సెషన్ చేసినాం. అంటే అందరూ కూడా మనం గుర్తుగా ఉంటుంది కదా ఇక్కడ వచ్చినామని చెప్పి అందరం కలిసి ఫోటోలు దిగినాం. మా చెల్లె, మా బావ, మా చిన్న చెల్లి, తమ్ముడు అందరం కలిసి, మా నాన్న అందరం కలిసి ఫోటోలు దిగినాం. ఈ లుల్లు మాల్ ట్రావెలింగ్ కథ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మరి లుల్లు మాల్కి పోదాం అనుకుంటే కనుక జర ఓపిక చేసుకుని బోర్రి. అక్కడ కొనేది తక్కువ, చూసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తిరగాలనుకుంటే జర ఓపికతోటి తిరగాల్సింది ఉంటుంది. కాబట్టి పొద్దుగాల ఇంత నాష్టా చేసి అడిగి పోయిన తర్వాత అక్కడ తినచ్చు అనుకోర్రి, మంచిగానే ఉన్నది ఫుడ్ గిట్ట. లైక్, షేరు, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుర్రి. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టిపారేరి చెప్తా. ఉంటాం మళ్ళీ. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu65. బై బాయ్.